Daily. Taste the Daily. మోంతా తుఫాన్ రైతులను నిండా ముంచింది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కుంభవృష్టి కురవడంతో పంటలు నేలకొరిగాయి. పంట పొలాల్లో నీరు చేరడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ముఖ్యంగా వరి సాగవుతున్న భూముల్లో భారీగా వర్షం నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత మండలాలైన కోడూరు, నాగాయలంక మండలంలోని ద్వారక, ఇరాలి, రామకృష్ణపురం, ఉంటగుణం, నాలి, సంగమేశ్వరం గ్రామాల్లోని వరి సాగు భూములు ముంపు బారిన పడ్డాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం పరిహారం ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 5,500 ఎకరాల్లో పంట దశలో ఉన్న పత్తి పంట దెబ్బతింది. మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో 7,200 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఎకరాకు సుమారు 25 నుంచి 40,000 రూపాయల దాకా ఖర్చు పెట్టారు. వర్షాలకు పత్తి కాయలు రాలిపోవడం, చెట్లకు ఉన్న 1-2 కాయలు కూడా కుళ్ళిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టాల పాలయ్యామని వాపోతున్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గలిజేరుగుళ్ల గ్రామ సమీపంలోని ఎర్ర చెరువుకు భారీ గండి పడింది. నీళ్లన్నీ వృధాగా పోతుండడంతో పాటు స్థానిక పొలాల్లో రైతులు వేసిన సజ్జ, మొక్కజొన్న పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో డెల్టా ప్రాంతంలో వరికి అపార నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో తెనాలి, వేమూరు, బాపట్ల, రేపల్లె ప్రాంతాలలో పంట నేలకొరిగింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు పంట పొలాల్లో నిలిచిపోయింది. వర్షాలకు తోడు ఈదురుగాలులతో పంట నేలకొరిగి నీట మునిగింది. పొట్టదశకు వచ్చిన సమయంలో వచ్చిన వర్షాలతో పంట మొత్తం నేలకొరిగిందని రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల ఈదురుగాలులకు అక్కడక్కడా నేలకొరిగింది. పంట నీటిలోనే ఉండడంతో నష్టం భారీగా ఉందంటున్నారు రైతులు. ముందుగానే పంట సాగు చేసినా ఉపయోగం లేకుండా పోయిందంటున్నారు. నీట మునిగిన పంట మొలకలు రావడంతో పూర్తిగా పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు మొత్తం నీటి పాలయ్యాయని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాకినాడ జిల్లాలో 2 రోజులుగా కురిసిన వర్షాలు వరి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. కిర్లంపూడి, కాజులూరు, కరప, సామర్లకోట, తాళ్లరేవు, పెదపూడి మండలాల్లో పొలాల్లో చేలు నేలకొరిగాయి. చేతికి వచ్చిన పంట నీళ్లల్లో నానుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడిపోయిన వాటిని కడుతూ పొలాల్లో ఉన్న నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారీ వర్షాల ప్రభావం దాదాపు 77 గ్రామాల రైతులపై పడింది. తడిసిన పనులు ఎండబెట్టి అమ్మినా కనీసం పెట్టుబడులు కూడా రావని అంటున్నారు. జిల్లాలో దాదాపు 2,25,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఈ భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. ఈ నెల 27 వరకు కోతలు కోయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి పంటలు కోయడానికి అన్నదాతలు సిద్ధమవుతున్నారు. పంట ఈ విధంగా పడిపోవడంతో మిషన్తో కోతలు కోయించే అవకాశం ఉండదని, కూలీలను పెట్టాలంటే అదనపు భారమవుతుందని అంటున్నారు. కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారు ప్రధాన రహదారి రోడ్డు పక్కన ఆరబెట్టిన వరిధాన్యం వర్షానికి తడిసిపోయింది. వరిధాన్యం కళ్ళెదిటే తడిసిపోవడం రైతులను ఆవేదనకు గురిచేసింది. తమ ఇబ్బందులు గుర్తించి వరిధాన్యాన్ని త్వరగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అల్పపీడన ద్రోణి కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు బాపట్ల జిల్లా చీరాలలో చేనేత మగ్గాలు నీట మునిగాయి. మగ్గం గుంటల్లోకి వర్షం నీరు చేరడంతో మగ్గాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చీరాలలోని ఈపురుపాలెం, తోటవారిపాలెం, జాండ్రపేట, దేశాయిపేట, పందిళ్లపల్లి గ్రామాల్లో నేతన్నల జీవనోపాధి కుదేలైంది.